నమస్కారం. ఈటీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అంకుర భారత్ ప్రధాని మోదీ శ్రీకారం. యువతలో వినూత్న ఆలోచనల ప్రోత్సాహమే లక్ష్యం. భారతీయ స్టార్టప్లకు మోదీ వరాల వర్షం. 10,000 కోట్లతో ప్రత్యేక నిధి, పన్ను రాయితీలు. వచ్చే బడ్జెట్ నుంచి కొత్త పన్ను విధానం అమలు చేస్తామన్న జైట్లీ. కొత్త పరిశ్రమలతో దేశాభివృద్ధికి యువత పాటుపడాలని పిలుపు. ఘనంగా కనుమ పండుగ సంబరాలు. వైభవంగా గోపూజలు, ప్రభల తీర్థ ఉత్సవాలు. మూడో రోజు కొనసాగిన కోడిపందెం జోరు. చేతులు మారిన కోట్లాది రూపాయలు. పల్లెల అభివృద్ధికి పాటుపడాలని చంద్రబాబు పిలుపు. వచ్చే సంక్రాంతికి ప్రవాసాంధ్రులు తరలి రావాలని సూచన. 4 నెలల్లోనే తాత్కాలిక సచివాలయం నిర్మించే యోచనలో ప్రభుత్వం. గడువు పూర్తయిన 5 రోజుల్లోనే టెండర్ల ఖరారు. కాంగ్రెస్ పార్టీ జేఎస్ వీడ్కోలు. చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశంలో చేరిక.